దర్పల్లి మండలంలో కురిసిన రాళ్ల వర్షానికి దెబ్బతిన్న పంటలను మాజీ జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ పరిశీలించారు. రామడుగు ప్రాజెక్ట్, మరియాతాండ, దమ్మన్నపేట్ తదితర ప్రాంతాల్లో పర్యటించి రైతులకు ధైర్యం చెప్పారు. చేతికొచ్చిన వరి పంట నాశనం కావడం బాధాకరమని, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రైతులకు ఈ పరిస్థితి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధితులకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మైపాల్ యాదవ్, భూమేష్ తదితరులు పాల్గొన్నారు. రోజు నడుచుకుంటూ జొన్న లెక్క అయింది పొలం మంచిగా బాగా అయినాయి, కానీ మొత్తం ఒక్క ఇత్తు లేకుండా వెళ్ళిపోయినారు. అసలు ఏం లేదు. రాత్రి పడ్డటువంటి వడగండ్ల వాన వల్ల దర్పల్లి, రామడుగు, మరి ఈ మధ్యలో ఉన్నటువంటి బేలియాతాండ, దమ్మనపేట, మరియాతాండ, చిన్న గ్రామాలన్నింటిలో గోవిందపల్లి, ఈ గ్రామాల పరిధిలో చాలామంది రైతులు దగ్గర దగ్గర 3 నుంచి 400 ఎకరాల వ్యవసాయ భూములు పంట ఏదైతే ఉందో నష్టం కావడం జరిగింది. ఇక్కడ చూస్తే ఒక 10% మాత్రమే గంటకు ఉన్నది, మిగతా 90% రాలిపోయింది. తర్వాత ఇక్కడే కాకుండా సుద్దపల్లి ఆ ఏరియాలో కానీ, మరి అటు సిరికొండ మండలి తాటిపల్లి కానీ ఇదే విధంగా వడగండ్ల వల్ల పంట నష్టం జరిగింది. ఇది ఫస్ట్ టైం కాదు, లాస్ట్ ఇయర్ కూడా ఇట్లనే జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా జరిగితే కూడా ఇదే విధంగా జరిగితే ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకుండా ఇట్లనే ఈసారి కూడా రాసుకొని పోతూ ఉన్నారు. మీరు రాయండి, మేము వచ్చి ఫోన్లు చేస్తామని చెప్పి మళ్ళా రైతులను మభ్యపెట్టే ప్రయత్నం జరుగుతుంది. మేమంతా కూడా డిమాండ్ చేస్తుంది ఒకటే, 10 ఏళ్ళ కంటే ముందు, అంటే ఇప్పుడు ఈ 12 ఏళ్ళ కంటే ముందు కూడా ఇదే రకంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో వడగండ్ల వానలు, తర్వాత అకాల వర్షాల వల్ల పంట నష్టం జరిగితే దగ్గర దగ్గర 400 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనము రైతులందరికీ కూడా పంట నష్టానికి సంబంధించి ఎకరానికి 10,000 చొప్పున మనం ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక 400 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సార్లు ఇదే విధంగా పంట నష్టం జరుగుతూ ఉంది. ప్రభుత్వం నుంచి స్పందన లేదు. మొన్నటికి మొన్న అక్కడ ఉన్నాజిపేటలో ముత్యాల చెరువు కొట్టుకపోయి ప్రతి గ్రామంలో కింద ఉన్నటువంటి గ్రామాలలో కానీ భూముల్లో కానీ మొత్తం ఇసుక మేటలు కట్టుకుంటే కూడా రైతులే మొత్తం ఇసుకనంతా తీసుకొచ్చి రోడ్డు మీద పోసి మళ్ళా వాళ్ళ భూమి చదును చేసుకున్నారు తప్ప ప్రభుత్వం నుంచి మాత్రం ఎటువంటి స్పందన లేదు. నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలలో కూడా గౌరవ ఎమ్మెల్యే గారు భూపతి రెడ్డి గారు మరి దీని మీద మరి ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు, ఎటువంటి రిక్వెస్ట్ చేయలేదు. మరి ఆయనకు సంబంధం లేని విషయాలన్నీ కూడా మాట్లాడారు. అక్కడ నిజామాబాద్ రూరల్ కోసం ఏ విధమైనటువంటి రిక్వెస్ట్ కూడా చేయలేదు. మేమంతా బాధపడుతున్నాం. మేము ఒకటే చెప్తున్నాం రైతాంగానికి, ఇంత జరిగినా కూడా స్పందన లేని ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రజాపాలన అని చెప్తున్నటువంటి ప్రభుత్వము, వీళ్ళ వైఖరి ఇంకో 2 ఏళ్ళు కూడా ఇట్లనే జరుగుతుంది. మళ్ళా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తేనే రైతాంగానికి న్యాయం జరుగుతుంది. మరి ఈరోజు మీరు చూస్తున్నారు యూరియా కానీ, మరి ఈరోజు ఈ పంట నష్టం కానీ, రైతు భరోసా కూడా మొన్న మొత్తం వేస్తా అని చెప్పి ఎకరానికి ఎన్ని ఎకరాలు ఉన్నా 1 ఎకరానికి వేయడము, ఇవన్నీ కూడా ఏందనంటే రైతులను అవహేళన చేయడం తప్ప రైతుల మీద ప్రేమ ఇసుమంతా కూడా లేదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. రామడిగే కాదు, ఈరోజు ఇక్కడ రావడం జరిగింది, ఇంకా మిగతా గ్రామాలు కూడా మేము తిరుగుతాము. ఖచ్చితంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు కూడా ప్రశ్నించాలి. మరి గత సంవత్సరం కూడా జరిగినటువంటి నష్టాన్ని మీరు పూడ్చాలని చెప్పి ఎమ్మెల్యేను డిమాండ్ చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మేము కూడా మీ ద్వారా, మీడియా ద్వారా ప్రభుత్వానికి, అధికారులకు, కలెక్టర్ గారికి కూడా మేము చెప్పడం జరుగుతుంది. ఒకటే ఏంటంటే కనీసం ఇప్పుడైనా ఆదుకోండి. ఇక్కడ ఉన్నటువంటి బుచ్చన్న ఎగ్జాంపుల్, ఈరోజు ఒక ఉదాహరణగా బుచ్చన్నని తీసుకుందాం. వీళ్ళ అబ్బాయి గల్ఫ్ దేశం వలస వెళ్ళి ఒక యాక్సిడెంట్ అయితే నడుము నుంచి కిందికి శరీరం పనిచేయదు. వాళ్ళకు ఉన్నటువంటి 2 ఎకరాల మీద సంపాదించినటువంటి పంటతోనే వాళ్ళ జీవనాధారం కొనసాగుతూ ఉంది. ఈరోజు ఆ 2 ఎకరాల్లో రాళ్ళు పట్టి
పాపం ఈ పెద్ద మనిషికి బండి నడిపి రాదు, నడుచుకుంటూ వస్తాడు. రామడుగు నుంచి నడుచుకుంటూ వచ్చే 2 కిలోమీటర్లు వ్యవసాయం చేసుకునే వాళ్ళ భార్య పాపం పొద్దున్న నుంచి కన్నీటి పర్యంతంలో ఉన్నది. ఇటువంటి కుటుంబాలు ఎన్నో ఈరోజు ఆవేదనలో ఉన్నాయి. కాబట్టి మీరు వచ్చి ప్రతి రైతును పరామర్శించాలా, వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వాలా. కనీసం 10,000 నుంచి 20,000 వరకు మీరు నష్టపరిహారం చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇది కనుక జరగకపోతే పెద్ద ఎత్తున మేము రైతుల నుంచి మద్దతు తీసుకొని మీ మీద పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ, జై జవాన్, జై జవాన్, కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి, కేటీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి, జగనన్న నాయకత్వం వర్ధిల్లాలి, గోవింద నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ. ఈరోజు నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల రామడు గ్రామంలో సుమారు రాత్రి 11 గంటలకు వడగళ్ల వర్షం చాలు కావడం వల్ల దాదాపు 250 ఎకరాల నుంచి 300 ఎకరాలు నష్టం జరిగింది. ఇక్కడ రైతులు పెట్టుబడి కానీ ఆ పంట కానీ ఒక్కొక్క ఎకరాన 60,000 రూపాయలు ఖచ్చితంగా వచ్చాయి. ఈ గవర్నమెంటు స్పందించి కనీసం 20,000 రూపాయలు, ఎకరాన్ని 20,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని, నష్టపరిహారం మద్దతు ధర కూడా ఇవ్వాలని గవర్నమెంట్ తొందరగా స్పందించి ఒక్కొక్కళ్ళకు 2 ఎకరాలు 3 ఎకరాలు అదే దాని మీద జీవనాధారం అయి ఉన్నారు. ఖచ్చితంగా తొందరగా స్పందించి ఇవ్వగలని కోరుకుంటున్నాను. ఇవాళ కోసేటి పొలం ఇత్తులే కూడా రాలిపోయింది. దర్పల్లి మండలం రామడుగు ఒక్క ఇత్తులే కూడా రాలిపోయింది. ఈ ఏడులో వేసినంత ఎత్తం అయిపోయింది. నడుచుకుంటూ వచ్చుడు ఇదేంది ఇలా కోసేది చేతికి వచ్చింది పీకింది. ఇప్పుడు ఏం చేయాలి? వ్యవసాయం చేయాలి. ఏమన్నా ఆడుకుంటే మీ దయచేసి ఆడుకుంటే మీ సాయం. ఇక మా చేత ఏం లేదు. గతే ఇక మేము ఏం చెప్పాలా? మాకేం తెలియదు. నడుచుకుంటూ వస్తుడు ఈ కష్టపడలేదు. వ్యవసాయం చేసుకోండి. ఇప్పుడు వాళ్ళు ఊకుంటారు. ఇప్పుడు ఆ పొలము చేసింది వాళ్ళు పొలం చూడండి సారు 50,000 కాడికి ఇవ్వాలి. వాళ్ళకు ఆడజం ఇవ్వాలని నేనేం తీసుకోలేదు.